వయసు అయిపోయింది అయినా రాజకీయం పట్టు వదలడు. కాటన్, మిర్చి, ఆనియన్, షుగర్ ఏ పంటకి సంబంధించిందైనా సరే రైతులకి కష్టం, సహకార సంఘాల పేరుతో దోపిడీ. ఇది శరద్ పవార్ నైజం. తిన్నాడు కానీ మరాఠా పాయింట్ లేకపోతే ఓ సెంటిమెంట్ పాయింట్స్తో కొట్టుకుంటూ వచ్చాడు. గతంలో ఏదైతే కాంగ్రెస్ శివసేన కూటమిలోకి కాంగ్రెస్సు ఎన్సీపీ కోటలోకి శివసేనను తీసుకొచ్చాడు. తద్వారా ఎన్సీపీకి భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నాడు అన్నటువంటి పాయింట్ వచ్చినా సరే లేదు బీజేపీని తొక్కేద్దాం అన్నటువంటి ప్లాన్ చేసుకున్నాడు. చివరికి రకరకాల కుట్రలో కుతంత్రాలు చేశాడు. అజిత్ పవార్ని కాసేపు బీజేపీతో పంపించాడు, మళ్ళీ వెనక్కి తెచ్చాడు, మళ్ళీ పంపించాడు, మళ్ళీ వెనక్కి తెచ్చాడు. ఫైనల్గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి పెద్దరికంగా విలువ ఇచ్చినప్పుడు ఆ విలువని కాపాడుకోలేకపోయాడు శరద్ పవారు. ప్రజలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వారసుడుగా అజిత్ పవార్ నిర్ణయించారు. తన కూతురి కోసం పార్టీనే త్యజిస్తున్నటువంటి లేదా పార్టీని నాశనం చేసుకుంటున్నటువంటి శరద్ పవార్ అన్నది తేల్చారు. టోటల్గా చూసుకుంటే మహాయతి కూటమి, మహావికాస్ అఘాడీ కూటమిలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే 220 స్థానాల దాకా ఇటు పక్కన మహాయతి కూటమికి వస్తుంటే 58-60 స్థానాల దగ్గరన మహావికాస్ అఘాడీ పరిమితం అవుతూ ఉంటే అందులో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 18-20 స్థానాలు వస్తుంటే భారతీయ జనతా పార్టీకి దాదాపు 120 దాటుతూ ఉంటే శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి 20 లోపు స్థానాలు వస్తుంటే అదే సందర్భంలో షిండే వర్గానికి దాదాపు 40-50 స్థానాలు వస్తుంటే అదే సందర్భంలో శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీకి వచ్చేటప్పటికి 15 ఆ రేంజ్లోకి వస్తూ ఉంటే 40 దాకా ఇటు పక్కన అజిత్ పవార్ కానీ 30-40 రేంజ్లో అజిత్ పవార్కి. టోటల్గా చూసుకుంటే అజిత్ పవార్ని ఎన్సీపీకి వారసుడుగా అంగీకరించారు ప్రజలు. శరద్ పవార్ని ఇంటికి పంపించారు. వయసు అయిపోయింది, ఇక భవిష్యత్తులో తన కూతురికి పగ్గాలప్పచెప్పేసి పక్కకి తప్పుకుందాం అనుకునేటటువంటి దశలో కూతుర్ని వారసురాలుగా గుర్తించలేదు. ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు శరద్ పవార్కి కూడా అంటే పెద్దలకే మొన్న పార్లమెంట్లో గౌరవం ఇచ్చారు. అదే సందర్భంలో రాజ్యాధికారం అన్నటువంటిది మాత్రం వీళ్ళకు వద్దు అని తేల్చారు. తద్వారా శరద్ పవార్ రాజకీయ జీవితానికి ఇక ముగింపు పలికినట్టే అనే కంటే కూడా ఎక్కడుంచాలో అక్కడ ఉంచినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా అనూహ్యమైనటువంటి ఫలితం శరద్ పవార్కి వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.